వెల్కమ్ టు రాజనీతి. పశ్చిమ బంగాల్లో కొత్త ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాహసోపేతమైన నిర్ణయాలను ఎందుకు చెప్తున్నా అంటే, సాధారణంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొత్తవి ప్రవేశపెట్టడం కానీ ఏ ప్రభుత్వం అయినా ఉన్నవి లేపేసే సాహసం చేయవు. కానీ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం మత ఆధారిత సంక్షేమ పథకాలను రద్దు చేయాలని నిర్ణయించింది. గతంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమతా ప్రభుత్వం ఇమాంలకు నెలకు 3,000, పూజారులకు నెలకు 2,000 రూపాయల వేతనం చెల్లించేది. ఈ వేతనాలను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు లౌకిక రాజ్యం అని చెప్పుకుంటూ మత ప్రచారాలు చేసే వాళ్లకు ప్రభుత్వాలు నెల నెలా జీతాలు చెల్లించడం మీద చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. హేతువాద సంఘాలు, నాస్తిక సంఘాలు కూడా ఈ గౌరవ వేతనాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి చాలా కాలంగా. కానీ ప్రభుత్వాలు ఆ విమర్శలని, ఆ డిమాండ్లని పట్టించుకోవట్లేదు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే ఇస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అయితే పూజారులు, ముస్లిం మత పెద్దలకు గౌరవ వేతనాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే పూజారులు, ఇమాంలు, మౌజములతో పాటు క్రిస్టియన్ పాస్టర్లకు కూడా గౌరవ వేతనాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 4,40,00,000 మంది దాదాపుగా హిందువులు ఉన్నారు. అంటే టోటల్ పాపులేషన్లో 88%. 11,000 మంది దేవాలయాల్లో పూజారులకు దేవాదాయ శాఖ ద్వారా గౌరవ వేతనం 15,000 రూపాయలు ఇస్తున్నారు. ముస్లింలు 36 లక్షల మంది ఉన్నారు. అంటే దాదాపు 7.5%. 10,000 మంది ఇమాంలు, మౌజములకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు, ఇమాములకు 10,000 రూపాయలు, మౌజములకు 5,000 రూపాయలు ఇస్తున్నారు. క్రైస్తవుల సంఖ్య అధికారికంగా 11 లక్షలు, అంటే 2%. 8,427 మంది పాస్టర్లకు వేతనాలు ఇస్తున్నారు. 4.5 కోట్ల మంది హిందువుల కోటాలో 11,000 మంది పూజారులకు ఇస్తున్నారు. 36 లక్షల మంది ముస్లింల కోటాలో 10,000 మందికి ఇస్తున్నారు. 11 లక్షలు ఉన్న క్రైస్తవ కోటాలో 8,400 మందికి ఈ గౌరవ వేతనాలు ఇస్తున్నారు. హిందూ దేవాలయాలకు భక్తులు ఇచ్చే విరాళాలు, హుండీ ఆదాయం మొత్తం కూడా దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి చెందుతుంది. కానీ మసీదుల మీద వచ్చే ఆదాయం, చర్చిల మీద వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి నయా పైసా రాదు. గౌరవ వేతనాలు మాత్రం ప్రభుత్వం అందరికీ ఇస్తుంది. ప్రజల సొమ్ముని ప్రభుత్వాలు ఓట్ల కోసం ఉదారంగా మత ప్రచారకులకు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇది మరీ శృతి మించింది. ఇక్కడ ఇచ్చినంత ఏ రాష్ట్రంలో ఇవ్వట్లా. మతాతీత కోణంలో ఆలోచించకపోయినా కనీసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునైనా ఈ పంపిణీలకు చరమగీతం పాడితే బాగుంటుంది. బెంగాల్లో కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, గతంలో ఎలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం లేని ముఖ్యమంత్రి అయిన సువేందు అధికారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎలాగో పొదుపు ఆవశ్యకత గురించి పైనుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్తున్నారు కాబట్టి ఆ పొదుపు ప్రక్రియలో భాగంగా అయినా ఇలాంటి దుబారా పథకాలకు స్వస్తి పలికితే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.